హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు లాస్ట్ వీడియోలో 30 అడుగులు 20 అడుగులు ఇప్పటిదాకా కట్టుకున్న వాళ్ళు ఎలా కట్టుకున్నారో, వాస్తుకు లేదా వెంటిలేషన్ లేకుండా ఎలా కట్టుకున్నారో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను 100% వాస్తు ప్రకారం 2 బిహెచ్కే ప్లాన్, 20 అడుగులు పొడుగు 30 అడుగుల వెడల్పు, పరమడ సైడ్ రోడ్ ఉండే బిల్డింగ్ ప్లాన్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇక్కడే రోడ్డు ఉందండి, పడమర సైడ్ రోడ్డు ఉంది. తర్వాత ఇది ఉత్తరం, ఇది దక్షిణం. సరేనా? ఇప్పుడు ఇది తూర్పు దక్షిణ మూల, ఇది ఇది ఆగ్నేయ మూల. తర్వాత ఈ మూల ఈశాన్యం, ఇది ఈశాన్యం మూల. తర్వాత ఇది నైరుతి మూల, ఇది వాయువ్యం మూల. సరేనా? ఇప్పుడు డైరెక్ట్ కొంతమంది, ఇది లాస్ట్ టైం వీడియో చేశాను కదా, దాంట్లో ఉంది ఇప్పుడు దాకా ఎవరెవరు ఎలా కట్టుకున్నారో. అలాగే ఆల్మోస్ట్ 80% అలాగే కట్టుకొని ఉంటారు. ఎందుకంటే మెయిన్ రీజన్ వాళ్ళ స్థలం వదలడానికి ఇష్టపడరు, కట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సరేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదొక బెడ్రూమ్, ఇదొక స్మాల్ బెడ్రూమ్. సరేనా? తర్వాత ఇది కిచెన్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ కి డోర్. ఇప్పుడు చూడండి, నిన్న మొన్నటి దాకా ఏమంటారు, ఆగ్నేయంలోనే కిచెన్ రావాలంటున్న నేను ఈరోజు సెకండ్ ఆప్షన్ వేస్తున్నాను. ఫస్ట్ టైం వాయు మూలలో కూడా కిచెన్ రావచ్చు, ఇది సెకండ్ వాస్తు. ఇలా కొద్దిమంది కట్టుకొని ఉంటారు, చాలా బాగుంటారు వీళ్ళు. ఆగ్నేయంలోనే ఈ మూలలోనే కిచెన్ రావాలనే రూల్స్ లేదు. ఇక్కడ ఆగ్నేయ మూలలో కిచెన్ రావచ్చు, స్టేర్ కేస్ రావచ్చు, బాత్రూమ్ రావచ్చు. అలాగే వాయు మూలలో కూడా స్టేర్ కేస్ రావచ్చు, బాత్రూమ్ రావచ్చు, కిచెన్ రావచ్చు. కావాలంటే మీరు పండితుల్ని ఎవరినైనా అడగొచ్చు. ఈ ప్లాన్ చూడండి, ఇది కిచెన్. ఇప్పుడు సెకండ్ వాస్తు, ఈ వాస్తు పేరేంటి? సెకండ్ వాస్తు ప్లాన్. 30 అడుగులకి 20 అడుగులకి 30 అడుగులు సెకండ్ వాస్తు ప్లాన్. సరేనా? ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ గేట్, ఇది రోడ్డు కదా, పడమర సైడ్ లో మనకు రోడ్డు ఉంది. సరేనా? కొంతమంది డైరెక్ట్ గా హాల్ చేసుకుంటారు, దాని వీడియోనే లాస్ట్ టైం చేసింది. ఈరోజు అది కాదు, 100% వాస్తు ప్రకారం. ఇది పడమరకి, ఇది వాయు మూలలో మెయిన్ గేటు. ఇదంతా ప్యాసేజ్ అండి. ఇప్పుడు చూడండి, ఇది మనం ఇలా ప్యాసేజ్ వదులుకోవాలండి. గ్రౌండ్ ఫ్లోర్ లో పడమర సైడ్ రోడ్ ఉండి ఎప్పుడైనా ఇలా ప్యాసేజ్ వదులుకోవాలి. ఈ ప్యాసేజ్ మనకి మెయిన్ డోర్ ఇక్కడ ఉంది చూడండి, హాల్ మెయిన్ డోర్. ఇలా వచ్చి మనం ఇలా హాల్లోకి ఎంట్రీ కావాలి, డైరెక్ట్ ఇలా ఉండకూడదు. సరేనా? ఇక్కడ ఈ మెజర్మెంట్ సైజ్, ఈ ప్యాసేజ్ సైజ్ మెజర్మెంట్ వచ్చేసి 3 అడుగుల 6 ఇంచులు. ఇది వచ్చేసి ఈ లెంత్ 30 అడుగులు, ఈ విడ్త్ 20 అడుగులు, 20 అడుగులకి 30 అడుగులు. దాంట్లో నుంచి 3 అడుగుల 6 ఇంచులు సమ్ ప్యాసేజ్ మనం వదులుకోవాలి. ఇది ఈశాన్య మూలలోనే వస్తుంది ఇది కూడా. సరేనా? ఇది హాల్కి మెయిన్ ఎంట్రన్స్. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సెట్ బ్యాక్ మనం ప్యాసేజ్ వదులుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టేర్ కేసు. నేను మీకు ఫస్టే చెప్పాను,
స్టేర్ కేస్ మనకి ఆగ్నేయంలో కూడా రావచ్చు, వాయుమూలలో కూడా రావచ్చు. సరేనా, ఇక్కడ మనకి పడమర దారి ఉన్నందుకు ఇది మెయిన్ గేటు. మెయిన్ గేట్ నుంచి ఇలా ఎంట్రన్స్, ఈ ప్యాసేజ్ ఉంటుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో. అలాగే ఇక్కడ మన ఆగ్నేయ మూలలో స్టేర్ కేస్ ఇలా పైకి వెళ్ళి ఇలా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోవచ్చు. మనం కావాలంటే ఈ మెయిన్ డోర్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం తూర్పు ఫేసింగ్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఉత్తరం ఫేస్ కూడా. ఈ 2 చాలా మంచిదండి. ఈ 2 అందరూ చాలా ఇష్టపడే మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తరము లేదా తూర్పు. ఈ 2లో మనం ఒకటి పెట్టుకోవచ్చు. తర్వాత ఈ 20కి 30 సైట్లో మనం ఇక్కడ మనం అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ మనం ఈశాన్య మూలలో ప్రొవైడ్ చేసుకోవచ్చు. దాన్ని సొంపు అంటారు. ట్యాంక్, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ వచ్చేసి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. కన్సీల్డ్ అవుతుంది, హాల్ కింద ఉంటుంది, భూమి లోపల ఉంటుంది. సరేనా, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ కి చూడండి, సెకండ్ బెడ్రూమ్ కి డోర్ ఇక్కడ, మాస్టర్ బెడ్రూమ్ కి డోర్, ఈ డోర్ మాస్టర్ బెడ్రూమ్ కి, ఇది సెకండ్ బెడ్రూమ్ కి ఇది డోర్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. సరేనా, ఇది ఓపెన్ కిచెన్. ఇప్పుడు మనము ఇది ఒక బాత్రూమ్, ఇది కామన్, 2 బెడ్రూమ్ కి ఒక కామన్ బాత్రూమ్. సరేనా, ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి సైట్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు రోడ్డు తర్వాత సైట్ మెజర్మెంట్ మెన్షన్ చేయండి. తర్వాత రేపు మన సురేష్ అనుకుంటాను, సురేష్ నిర్మల్ నుంచి కామెంట్ చేశారు. వాళ్ళకు సంబంధించిన వీడియో రేపు నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో చూడండి అందరూ, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం వెంటిలేషన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది, సెకండ్ బెడ్రూమ్ అయిపోయింది, ఒక కామన్ బాత్రూమ్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, హాల్ అయిపోయింది, తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అయిపోయింది, స్టేర్ కేస్ అయిపోయింది. ఇక్కడ మనం స్టేర్ కేస్ కింద ఉన్న ఒక కామన్ బాత్రూమ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది పైకి పోయే స్టేర్ కేసు, కామన్ బాత్రూమ్ ఇక్కడ ఒకటి మనం ఈ కార్నర్ లో ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్స్ కన్నా ఫస్ట్ విండోస్ చూద్దాం. చూడండి, మనము ఎక్కువ స్థలం ఎక్కడ వదలలేదు మనం, అది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2 సైడ్ స్థలం వదిలాం కాబట్టి ఇది ఒక ఓపెన్ టు స్కై ఓటీఎస్, ఓన్లీ 1 బాత్రూమ్ కోసం మాత్రమే. సరేనా, తర్వాత ఈ బెడ్రూమ్ కి రోడ్ ఇక్కడ ఉంది కదా, రోడ్ సైడ్ బెడ్రూమ్ కి ఒక విండో, కిచెన్ కి రోడ్ సైడ్ ఒక విండో, మనం ఇక్కడ వదిలాం కదా సందు, మనం ప్యాసేజ్ ఉంది కదా ఇక్కడ ఒకటి. సరేనా, హాల్ కి వచ్చేసి ఇక్కడ ఒకటి, హాల్ కి. ఈ డోర్ కావాలంటే మీరు ఇలా కూడా పెట్టుకోండి, లేదంటే ఈ కార్నర్ కూడా మీరు ఈ కార్నర్ ఎక్కడైనా డోర్ పెట్టుకోవచ్చు. సరేనా, తర్వాత ఇది కామన్ బాత్రూమ్ కి డోర్. ఇప్పుడు హాల్ కి ఇక్కడ అయిపోయింది. ఈ బెడ్రూమ్ కి వెంటిలేషన్ కోసం ఇక్కడ సెకండ్ ల్యాండింగ్ స్టేర్ కేస్ కింద మనం ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చును. సరేనా అండి, తర్వాత హాల్ అయిపోయింది, కిచెన్ కి 2, బెడ్రూమ్ కి ఒక విండో, ఇక్కడ బెడ్రూమ్ కి ఒక విండో. ఇప్పుడు డోర్స్ అండ్ విండోస్ సైజ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ విండో సైజ్ వచ్చేసి 4.5 అడుగు హైట్, 5 అడుగులు వెడల్పు. తర్వాత కిచెన్ కి 2 విండోలు సేమ్ అండి, 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు హైట్, ఈ 2 విండోస్. తర్వాత హాల్ కి వచ్చేసి 4.5 అడుగు హైట్, 5 అడుగులు వెడల్పు. సరేనా, తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ డోర్ పెట్టుకుంటుంటే ఉత్తరం సైడ్ డోర్ పెట్టుకుంటున్నాం అనుకుంటే ఈ తూర్పు సైడ్ లో విండో పెట్టుకుందాం. లేదు 2 డోర్ పెడుతున్నామంటే ఇక్కడ విండో పెట్టడం కుదరదండి.
ఇక్కడ ఒక చిన్న ఒక విండో పెట్టుకోవచ్చు. సరేనా? ఏదైనా ఒక డోర్ పెట్టుకోండి, 2 అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఇది చాలా చిన్న సైట్ కదా! సరేనా? తర్వాత ఇక్కడ ఈ బెడ్‌రూమ్‌కి కూడా 4.5 అడుగు హైట్, 5 అడుగులు వెడల్పు. తర్వాత మెయిన్ డోరు మెయిన్ డోర్‌ది డోర్ మెజర్‌మెంట్ వచ్చేసి 3.5 అడుగు హైట్ వెడల్పు, 7 అడుగులు హైట్. తర్వాత బెడ్‌రూమ్ డోర్ హైట్ వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 7 అడుగులు హైట్. తర్వాత ఇంకో మాస్టర్ బెడ్‌రూమ్ డోర్ వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 7 అడుగులు హైట్. సరేనా? తర్వాత బాత్రూమ్ డోర్ వచ్చేసి 2.5 అడుగు వెడల్పు, 7 అడుగులు హైట్. సేమ్ స్టెయిర్‌కేస్ కింద ఉండే బాత్రూమ్ డోర్ కూడా సేమ్ సైజ్ వస్తుందండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కామెంట్ చేసి మన వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇది 100% వాస్తు అండి. మీకు 1 నిమిషం, 2 నిమిషాలలో మనకి ఏది కూడా అర్థం కాదండి. మీరు డైరెక్ట్ పూర్తి వీడియో చూడండి. మీరు పూర్తిగా వీడియో చూసారంటే మీరు ఒక వేరే ఇంజినీర్ కాడికి పోయి కూడా ప్లాను డబ్బులిచ్చి వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోస్ కోసం ఒక 10 నిమిషాలు టైం కేటాయించండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్లాన్ చూడండి. ఇలా ఉంటుంది. మీకు కెమెరాలో రివర్స్ కనిపిస్తుందేమో తెలీదు. ఇలా ఉంటుంది. సరేనా? ఒకవేళ ఇలా పట్టుకొని చూద్దాం. చూడండి. ఇదే పడమర అనుకోండి. ఇలా వచ్చి లోపలికి ఇది స్టెయిర్‌కేసు, ఇక్కడ మెయిన్ డోరు, ఇది హాలు, తర్వాత సెకండ్ ఆప్షన్‌లో కిచెన్, తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్, కామన్ బాత్రూమ్, తర్వాత ఇది సెకండ్ బెడ్‌రూమ్, కామన్ బాత్రూమ్ స్టెయిర్‌కేస్ కింద కూడా ఒకటి. సరేనా? ఇలా ఉంటుందండి. సరేనా? ఇంతవరకు మన ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్.